ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడైతే కుక్కను సృష్టించాడో కుక్కతో ఇలా చెప్తాడు, నువ్వు రోజు జనాలు ఇంటి ముందు నిలబడి అరుస్తూ కాపలా కాయాలి. దానికి నీకు 20 సంవత్సరాల జీవితం ఇస్తున్నా. కుక్క బాధగా అంటుంది, స్వామి ఇలాంటి లైఫ్ కి 10 సంవత్సరాలు ఎక్కువ, 20 సంవత్సరాల నుండి ఏం చేయాలి? దేవుడు అంటారు, సరే నీకు 10 సంవత్సరాలు ఇస్తున్నా. తర్వాత కోతిని సృష్టించి నువ్వు జనాల్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేయాలి. నీకు నేను 20 సంవత్సరాల జీవితం ఇస్తున్నా. కోతి అంటుంది, స్వామి నాకు 10 సంవత్సరాలు చాలు. తర్వాత దేవుడు ఆవుని సృష్టించాడు, నువ్వు పూర్తి జీవితం కష్టపడాలి, నీ కుటుంబంతో పాటు ఇతరులకు కూడా సహాయం చేయాలి, అందుకే నీకు 60 సంవత్సరాలు ఇస్తున్నా. ఆవు అంటుంది, స్వామి 60 సంవత్సరాలు చాలా ఎక్కువ, నాకు 20 సంవత్సరాలు చాలు. చివరికి మనిషి వంతు వచ్చినప్పుడు దేవుడు ఇలా అంటారు, నీకు 20 సంవత్సరాలు ఇస్తున్నా. ఈ టైంలో నువ్వు తిను, తిరుగు, ఎంజాయ్ చేయి, ఏం చేయాలనిపిస్తే వచ్చే. అప్పుడు మనిషి అంటాడు, స్వామి ఇవన్నీ చేయడానికి 20 సంవత్సరాలు ఏం సరిపోతాయి? అప్పుడు దేవుడు, సరే ఆవు ఇచ్చిన 40 సంవత్సరాలు, కుక్క ఇచ్చిన 10 సంవత్సరాలు, కోతి ఇచ్చిన 10 కూడా నీకే ఇస్తున్నా. తదాస్తు. అందుకే అనుకుంటా మనిషి ఫస్ట్ 20 సంవత్సరాలు తింటాడు, పడుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఆవు నుంచి వచ్చిన 40 సంవత్సరాలు చాలా కష్టపడి తన ఫ్యామిలీ కడుపు నింపుతాడు. తర్వాత కోతి నుంచి వచ్చిన 10 సంవత్సరాల్లో మనవళ్ళని నవ్వేస్తాడు. చివరికి కుక్క నుంచి వచ్చిన 10 సంవత్సరాలు ముసలితనంలో ఇంటి బయట కూర్చొని తన జీవితాన్ని ముగిస్తాడు. అందుకే లైఫ్ లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు యవ్వనాన్ని టైం పాస్ చేస్తూ వేస్ట్ చేస్తే మీరు మీ 30s 40s లో చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒకవేళ ఈ రోజు కష్టపడితే లైఫ్ లాంగ్ రెస్పెక్ట్, పీస్ ఇంకా హ్యాపీనెస్ ఉంటాయి. ఈ ఏజ్ పాడు చేసుకోవడానికి కాదు, కష్టపడి ఏదైనా సాధించడానికి. ఎవరికైతే ఈ రియాలిటీ ఇంకా అర్థం కావట్లేదో వాళ్ళకి ఇప్పుడే ఈ రీల్ ని షేర్ చేయండి. అండ్ జాగ్రత్తగా వినండి, బహుశా మీరు నన్ను మళ్ళీ చూడకపోవచ్చు. ఒకవేళ లైఫ్ లో మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవాలనుకుంటే పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి.